నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమా. మేడం, ఒక్కొక్కసారి మనకి బాగా నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏం చేయాలో అర్థం కాదు, అనుకున్న పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి. ఏదో మన మైండ్కి ఏదో అయిపోయినట్టు, హెల్త్ బాగాలేనట్టు, ఎప్పుడు నిద్రపోవడము, ఒక రకమైన లాంటి నీరసం, అదే ఎక్స్ప్రెస్ చేయలేము. అలాంటప్పుడు మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే ఏమైనా నరదిష్టి తగిలిందేమో, లేకపోతే ఎవరైనా ఏదైనా చేసేసారేమో, ఏదైనా అయిపోయిందేమో, బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఇలాంటిది ఏదైనా అయిందేమో అని భయపడుతూ ఉంటాం ఇన్ జనరల్గా. అలాంటప్పుడు అలాంటి వైబ్స్ ఏమన్నా మన శరీరంలో కానీ మన మనసులో కానీ ఏమన్నా అనిపిస్తూ ఉంటే ఏం చెయ్యాలి? రమ, దీనికి దేర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే ఇవి ఎవరికి తగులుతాయి ఇన్ జనరల్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తగులుతాయి అంటే ఎవరి ఆరా అయితే చాలా వీక్గా ఉందో, ఓకే, బాడీ ఆరా, పర్సనాలిటీ ఆరా ఎవరిదైతే వీక్ గా ఉందో వాళ్ళు దే ఆర్ సబ్జెక్టివ్ రమా. ఓకే, సింపుల్ అంతే. అంటే నువ్వు మానసికంగా వీక్ గా ఉన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అలా ఎప్పుడు ఉండకూడదు. ఇవాళ ఏదో కొంచెం ఏదో మూడ్ ఆఫ్ డల్ గానే ఉన్నావు, నేను అదే రోజు ఏదో అన్నాను, నీకు బాధ వేస్తుందా లేదా? వస్తుంది. మిగతా రోజులైతే లైట్ గా తీసుకుంటావేమో, అవును అవును, నా మనిషే కదా అనదు అని లైట్ గా తీసుకుంటావేమో. అలాగే నేను కూడా కదా. సో ఏ రోజైతే మనం వల్నరబుల్ గా ఉన్నామో, వీక్ గా ఉన్నామో, ఎమోషనల్ సెన్స్ వీక్ గా ఉందో, ఆ రోజు తొందరగా తగులుతాయి. ఓకే, సింపుల్ సింపుల్. ఓకే, మనం అది లేకుండా చూసుకోవాలండి. మీ మాట కంటే మనం ఛాన్స్ ఇస్తున్నాం అలాంటి వాటికి. అంటే మనం వీక్ అయ్యా, మనం వీక్ అయ్యి, వెరీ గుడ్, మనం వీక్ అయ్యి అసలు మనం వీక్ అవ్వకుండా ఉండాలి. అది ఎలా పాసిబుల్ అండి? ఎప్పుడుకి ఎలా పాసిబుల్ అంటే దట్స్ నాట్ పాసిబుల్, కరెక్ట్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్. చూడండి, మీ మూడ్ ఏదో చాలా డిప్లీటెడ్ గా ఉంది, అంటే కొంచెం లోవర్డ్ గా ఉంది, మీకు కొంచెము అంటే మూడ్ బాగలేదు, మీకు ఏదో అంటే కొంచెము అంటే ఏంటి, ఏదో ఎవరితోనో ఘర్షణ పడ్డారు, ఏదో ఆఫీస్లో సిచ్యువేషన్ బాగాలేదు, ఏదో అయింది. ఆ రోజు మీరు ఏం చేస్తారు? అంత రోజంతా చిట్పట్ 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 మంటనే ఉంటుంది మీ బుర్ర. అంతే, మీ మూడంతా అలాగే ఉంటుంది. లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలి, అంతే అంతే, డెఫినెట్లీ మూడంతా చిత్తరగా ఉంటుంది. ఆ చిత్తరగా ఉన్న యాటిట్యూడ్ లో ఎవరు వచ్చినా సరే ఆల్మోస్ట్ పౌన్స్ బ్యాక్ యాటిట్యూడ్ లో ఉంటాం మనం, అంతే కదా. అది లేకుండా చూసుకోవాలి. అది మనం సబ్జెక్టివ్ టు ఆ ఇమోషన్ అవ్వకూడదు. అలానే సమాధానం చెప్పమని పోట్లాడమని నేను అనట్లేదు. మాకు తగులుతుందేమో, మాకేమైనా తగిలిందా అనే ప్రశ్న కూడా మనకి రాకూడదు. మాకేది తగలదు, మాకేది అంటదు, ఎవరు చేస్తే వాళ్ళకి. సింపుల్. అట్లా అనుకుంటే ఇంకేమీ లేదు, అట్లా తగలదు, ఏమీ లేదు అంటేనే ఎంత ఈజీగా అనేసింది. అలాగే మనకు కూడా ఏమీ లేదని అనుకోవాలి రామా అన్నట్టు. ఏమీ లేదు, ఏమీ తగలదు, అంతే, సింపుల్, కరెక్ట్ లాంగ్వేజ్. అది ఎప్పుడైతే మనం అనుకోవడం మొదలు పెడతామో వి విల్ నెవర్ బీ సబ్జెక్టివ్ అండి. ఏ వాడు మనిషి కాదా, మనం ఒక్కళ్ళమే మనిషా, మనకే తగులుతుందా, వేరే వాళ్ళకి తగలదా? సింపుల్ అంటే సింపుల్. ఈ అయ్యే వరకు వెయిట్ చేయడం ఎందుకు? తర్వాత ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసుకుని బయలుదేరడం ఎందుకు? దాని గురించి మళ్ళీ 100 మందిని అడుగుతాం, ఏమవుతుందా, ఏంటి, అది పోయిందా లేదా అని మళ్ళీ ఇంకో శంక. ఇది చేసిన తర్వాత ఎవరికైనా అంతే, కామనే, భయం లేదు. బట్ స్టిల్ రమ అన్నట్టు, ఒకవేళ కనుక తను అడిగినట్టు ఏదైనా బ్లాక్ మ్యాజిక్లు, బ్రౌన్ మ్యాజిక్లు ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే, ఇలాంటివి బాగా ఉన్నాయి, ఎవరో చేశారని మాకు నిజంగా తెలుస్తుంది, ఏదో ఆనవాళ్ళు ఉంది, మీకేదో అర్థమైంది, అటువంటిప్పుడు ఏం చేస్తారంటే, ఆంజనేయ స్వామి మించిన పవర్ శక్తి లేదండి. హనుమంతుడిని గుడికి వెళ్ళేటప్పుడు ఆరెంజ్ కలర్ ఏదన్నా కండువాలు ఉంటాయి కదా ఆంజనేయ స్వామికి, అంటే పంతులు గారులు కూడా వేసుకుంటుంటారు కదా ఆరెంజ్ కలర్ కండువాకి, గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్లు ఉంటూ ఉంటాయి కదా, అలాంటివి బార్డర్ తీసుకున్నా పర్వాలేదు, లేదా ప్లెయిన్ ఆరెంజ్ కి గోల్డ్ కలర్ బార్డర్ అయినా తీసుకున్నా పర్లేదు. అది ఒకటి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, దాంతోపాటు సింధూరం, ఆంజనేయ స్వామికి ఏదైతే సింధూరం ఇష్టమో సింధూరం బాటిల్ కొనుక్కోండి. ఫస్టే కొనుక్కుని జాస్మిన్ ఆయిల్ అని దొరుకుతుందండి, మల్లెపువ్వు నూనె, అత్తరో మల్లెపువ్వు నూనె తీసుకుని అందులో ఒక 4 చుక్కలో 5 చుక్కలో ఎంత పడితే అంత పోసేసి దాన్ని సింధూరాన్ని బాగా లేపనంలాగా చేసేసేయండి. చేసేసిన తర్వాత ఒక మంచి కొత్త డబ్బా, ప్లాస్టిక్ డబ్బా, వాడింది కాకుండా చిన్నది, చిన్న మొత్తం 20-30 రూపాయలకో ఎంత వస్తుందో ఆ డబ్బా ఒకటి తీసుకుని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. వెళ్ళి
సింధూరాన్ని మగవాళ్ళు వేస్తుంటే కనుక పంతులు గారు కనుక అలర్ట్ చేస్తే తమరి చేత్తో వెయ్యండి. పంతులు గారికి చెప్పుకోండి కేసు ఏంటనేది, అప్పుడు వెయ్యనిస్తారేమో చూడండి. లేదు పంతులు గారి వేస్తారంటే ఇంకా మంచిది. ఈ మన ఇది ఏదైతే మీరు తీసుకెళ్తారో సమర్పణకి స్వామివారికి, అది స్వామివారి భుజం మీద వేస్తారు. వేసేసిన తర్వాత సింధూరాన్ని స్వామివారికి అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత ఆంజనేయ స్వామి కుడి పాదం యొక్క సింధూరము మీరు బొట్టుగా తెచ్చుకోండి తమలపాకుతో. ఓకే, తమలపాకుతో తెచ్చుకొని అది మీరు నార్మల్గా జాగ్రత్తగా దాచుకోండి. ఎక్కడ దాచుకుంటారు, ఫ్రిడ్జ్లోనా బయట అనేది దాచుకోండి. మళ్ళీ అది ఎండిపోయినప్పుడు మళ్ళీ మీరు ఈ జాస్మిన్ ఆయిల్తోనే కొంచెం కలిపేసేసి వేసుకోవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు. అలా గనక చేస్తే ఒక మంగళవారం కానీ ఒక శనివారం కానీ చేయండి, ఖచ్చితంగా మీకు ఏ బ్లాక్ మ్యాజిక్ అయినా ఎగిరిపోతుంది. లేదు ఇంకా మరీ పట్టి పీడించేసేదండి, ఇంకా అసలు లేదండి ఏదేదో అయిపోతుందండి, ఇలాంటివన్నీ భయపడిపోతున్నారు అనుకున్నప్పుడు 3 శనివారాలు కానీ 3 మంగళవారాలు చేయండి. అంతకంటే ఎక్కువ అక్కర్లే. ఓకే, పోతుందా కంప్లీట్ గా. జనరల్ గా బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివంటే చాలా భయపడుతుంటారు, చాలా ప్రాసెస్ అదంతా అంటూ ఉంటాం కదా మనము. లేదండి, ఏం అక్కర్లేదు, ఏం భయం లేదు. చక్కగా ఇది చేసుకోండి. 3 మంగళవారాలు కానీ 3 శనివారాలు కానీ చేసుకోండి, చక్కగా తొలగిపోతాయి. ఏ భయాలున్నా తొలగిపోతాయి. పవర్ఫుల్ రెమెడీ. ఫస్ట్ మానసికంగా మీరు అన్నట్టుగా ధైర్యంగా ఉండాలి. మనకి ఏం తగలదు. ఏదైనా తగిలిందా, ఏదైనా అనగానే గాలికి కిటికీ ఊగినా ఏదో వచ్చి పడిపోతుందంటే ఎలా? లేదు, అది కాదు. డోంట్ యాక్సెప్ట్ ఇట్ అండి. మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఎవరు మన ఇంట్లో వాళ్ళు, మన అమ్మో, మన నాన్నో, మన చెల్లో బర్త్డే విష్కి పంపించినప్పుడు లాట్స్ ఆఫ్ లవ్, లాట్స్ ఆఫ్ విషెస్ అన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తామా? ఐ డోంట్ నీడ్ యువర్ లవ్ అని రిప్లై ఇస్తామా? ఇక్కడ ఐ డోంట్ నీడ్ ఇట్ అని చెప్పండి. ఏదైనా మనం యాక్సెప్ట్ చేస్తేనే వస్తుంది, అంతే. ఎలాంటిదైనా అంటే సింపుల్ గా ఉండొచ్చు వర్డ్, కానీ నిజంగా ట్రై చేయండి. చాలా ఫూలిష్ గా, అంటే తను చాలా పాలిష్ గా చెప్పింది కానీ నేను ఫూలిష్ అంటాను. ఫూలిష్ గా అనిపించినా పర్వాలేదు, డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఏదైనా రిటాలియేట్ ఏది ఉండదు మనకి. మా కాదు అనుభవించే వాళ్ళు, చూసేవాళ్ళు చాలా మంది, కొంతమంది చూపులతో ఏదైనా చేసేస్తారు. చూపులతో, మాటలతో ఉంటారు అలాంటి పర్సనాలిటీస్. గుల్లబోర్డు ఆడేయడమే. ఆడేవి ఎప్పుడైనా గుల్లబోర్డు? లేదు. అవునా? అంటే గుల్లబోర్డు అంటే అది ఒక బోర్డులో చాలా ఇవి ఉంటాయమ్మా, బాల్స్ లాగా ఉంటాయి అనమాట. దానికి వుడెన్ స్టిక్ ఉంటుంది అనమాట. దాంతో మనం ఇలాగా ఒక అంటే దానికి ఒక దాని ఏమంటారు, కీ హోల్ ఉంటుంది అనమాట. అందులో కొడుతూ ఉంటాం. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఓకే, మనం ఆల్వేస్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటే ఏదో మన దగ్గరికి రాదు అసలు. అట్లానే ఉండండి. అట్లా ఉన్నా కూడా భయం వేస్తే మేడం ఫేస్ ఒకసారి తలుచుకోండి, కాన్ఫిడెంట్ వస్తుంది. ఇంకా భయం వేస్తుంది. లేదు, ఏం కాదన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే మేడం, నమస్తే.